రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూల్చేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. నీ ప్రభుత్వాన్ని కూల్చేది మీ నాయకులే, మీ భట్టి విక్రమార్క, మీ పొంగులేటి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. వీళ్ళే నేను ఏదో ఒక రోజు బొంద పెడతారు, నువ్వు చూస్తూ ఉండని కడియం శ్రీహరి చెప్పడం జరిగింది. ఆ ముచ్చట్ని ఒకసారి చూద్దాము. మేము ఏమనం, మీ వాళ్ళతోనే జాగ్రత్త, ప్రభుత్వాన్ని కూల్చేది మీ కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండండి. రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి సూచన. అసెంబ్లీలో అధికార పక్షాల మాటల యుద్ధం. ఇప్పుడు ఊకే మా ప్రభుత్వాన్ని కూలుస్తారు, కేసీఆర్ అధికారంలోకి వస్తాడంటే చూసుకుంటూ ఊరుకుంటామా అని రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రసంగించినప్పుడు అప్పటికప్పుడే కడియం శ్రీహరి లేచి మీ ప్రభుత్వాన్ని కూల్చేది మేం కాదు, నీ వెనకాల పెద్ద గోతే తవ్వుతున్నారు. ఇటు 10 నెలల్లో సీఎం అయిదామని భట్టి విక్రమార్కు, 2 నెలల్లోనే సీఎం అవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేదు ఇవన్నీ మీరే సీఎంలు అయితే నేను ఉండేం గడ్డి పీకడానికి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్నే పండబెడతారు, ఏదో ఒక రోజు వాళ్ళే సీఎం అవుతారు, వాళ్ళ నుండి నువ్వే జాగ్రత్త పడు రేవంత్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు కొనసాగు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న భాగవతాలను ఒకసారి తెలుసుకో అని కడియం శ్రీహరి చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి అధికారం ఎక్కడం, సీఎం పదవి చవి చూడడం తదితర కాంగ్రెస్ పెద్ద మనుషులకైతే ఒక్క 1% కూడా ఇష్టం లేదు. బడ్జెట్పై అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి జాగ్రత్తలు చెప్పారు. తాను రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో కలిసే చదువుకున్నామని ఆయన అన్నారు. రేవంత్ తన జూనియర్ అని, తన 5 ఏళ్ల పాటు సీఎం ఉండాలని తన మనసు నిండా ఉందన్నారు. కానీ రేవంత్ రెడ్డి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, మా వైపు నుంచి మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు, మా గురించి వరి కాకండి, మీ వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి అని రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. అయితే విన్నారు కదా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కుర్చీ జింపడానికే ప్లాన్లు వేసుకున్నారు. కానీ ఇది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు. అంతా వెనకాల పుసపుసగా మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు కడియం శ్రీహరి. మనం కలిసి చదువుకున్నాము, మీరు ఇంకా 5 సంవత్సరాల పాలన కొనసాగించడం నా కళ్ళారా చూడాలి, నా మనస్పూర్వంగా నువ్వు చూడాలి 5 సంవత్సరాలని కడియం శ్రీహరి చెప్పాడు. అదేవిధంగా మీ వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండు అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇకనే రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి, మీరు సీఎంగా ఉండు అది మీ వరకే బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల వారికి అది జీర్ణించుకోలేనంత కుట్రానియంశకంగా మారుతుంది లోపల. కాబట్టి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది నిన్న జరిగిన అసెంబ్లీ సభలో.